హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరి అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఆడుకున్న టాపిక్ ఏంటంటే కొత్త రేషన్ కార్డు కానీ మాత్రం ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ తెలుసుకునే ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో కంటే ముందుగా మీరు అప్డేట్ తెలుసుకోవాలంటే నా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాను, దాంట్లో ఫాలో చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి ఫాలో అవుతుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినప్పుడు మనకు సమాచారం ఏంటంటే మనకి పేపర్లో అయితే మనకు సమాచారం అయితే పూర్తిగా మీకు చదివినిపిస్తాం, తర్వాత దాని గురించి పూర్తి వివరిస్తాను ఫ్రెండ్స్. క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు జారీ చేయనున్న ప్రభుత్వం, రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు, నవదంపతులకు కొత్త కార్డులు త్వరలోని దరఖాస్తు స్వీకరణ. రాష్ట్రంలో నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పుల కోసం అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ను తెరవనుంది. దీంతో పాటు రేషన్ కార్డులు రూపురేఖల్ని పూర్తిగా మార్చేందుకు, అలాగే క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేసేందుకు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు పూర్తయినేసి మన ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామనేసి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ప్రకటనలో చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. నవదంపతుల నుంచి సుమారు 70,000కు పైగా దరఖాస్తులు అందాయి. కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు కలిపితే 2 లక్షలు రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అధికారుల అంచనా ప్రకారం 1,50,00,000 వరకు చేరే అవకాశం ఉందనేసి మన ప్రభుత్వం అంచనా వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైకాపా రంగులను పోలి ఉన్నాయనేసి జగన్ బొమ్మతో ఉన్నాయని ఇచ్చారు. వాటిని సమూలకంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది మరి. అయితే క్రెడిట్ కార్డుకు పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేయించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలన్నీ తెలిసేలా రూపొందించారు అనేసి సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కార్డులు జారీ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డులకు జారీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలనేసి కూడా ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ అధికారులు రెవెన్యూ సదస్సులో నిమగ్నం అవ్వడంతో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుండడంతో కార్డులు దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ కొంచెం వాయిదా వేయవలసి వచ్చిందనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. అయితే గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు అస్తవ్యస్తంగా తయారైందనేసి, అలాగే దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామనేసి ఆర్భాటంగా ప్రకటించిన కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారు. 6 నెలలకోసారి ఇస్తామనేసి మళ్ళీ తిరగాసు పెట్టారు అనేసి కూటమి ప్రభుత్వం అభియోగం పెడుతుంది ఫ్రెండ్స్. అయితే రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఏడాదికి కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏడాది నుంచి కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేసుకునేదానికి అనుమతి లేదు. దీంతో వేలాది మందిగా ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తు విధి విధానాలను కూడా నిలిపివేశారనేసి మన కూటమి ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో సహా ఇచ్చారనుకోండి, మనం ఏదైనా ఆన్లైన్లో మార్చుకొని ఏదైనా ఫ్రాడ్ చేయాలన్న దానికి కూడా దానికి పూర్తిగా రద్దు అవుతుంది. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆన్లైన్లో ఏ పేర్లు ఉన్నాయో ఖచ్చితంగా వస్తాయి. మనం ఏదైనా ఎవరైనా ఏదైనా ఫేక్ చేయాలనుకున్నా కానీ దాన్ని ఖచ్చితంగా చేసే వీలు లేకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుని పూర్తిగా మార్చనున్నారు. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ అనేది వస్తే మాత్రం అందరికీ మేలు జరిగే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ కొత్తగా దరఖాస్తు స్వీకరించే దానికి మాత్రం ఈ నెలాఖరా కానీ, అంటే జనవరి నెలాఖరా కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ తీసుకునే ఆలోచన ఉంది. అంటే జన్మభూమి కార్యక్రమం 2 ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ జన్మభూమి కార్యక్రమం 2లో ఈ దరఖాస్తులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంటుందనేసి అయితే మన చిన్న సమాచారం అయితే దీనివల్ల తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతే, ఇంకా పూర్తి విధి విధానాలను మనకి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. అయితే కొత్త రేషన్ కార్డులకు కావాల్సినటువంటి మీరు దరఖాస్తులు అయితే రెడీ చేసి పెట్టుకోండి. వచ్చిన వెంటనే ఈ పూర్తి విధానాలు జనవరి నెలాఖరా కావచ్చు, అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో కావచ్చు, ఇచ్చిన వెంటనే మనం అప్లికేషన్ రెడీ చేసి పెట్టుకొని జిరాక్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త దంపతులకు కావాల్సిన డాక్యుమెంట్లు అయితే నేను చెప్తాను ఇప్పుడు, దాన్ని రెడీ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్. కొత్త దంపతులకైతే రేషన్ కార్డు పొందడానికి ఖచ్చితంగా ఎవరైతే పెళ్లి చేసుకొని ఆ ఊరికి వస్తారో పెళ్ళైన వాళ్ళు కొత్తగా ఆ ఊరికి కంపల్సరీగా అడ్రస్ అయితే మార్చుకొని కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డులకి కంపల్సరీగా ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మ్యారేజ్ చేసుకున్నటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే దానికి ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకొని ఫుల్ చేసి పెట్టి ఫ్యామిలీ మెంబర్ ఉన్నటువంటి
గ్రూప్ ఫోటో ఒకటి దానికి జతపరిచి పెట్టుకుని అనుకోండి, దాన్ని పూర్తిగా రాసుకొని నీట్గా రాసి పెట్టుకుంటే మనం ఈ కొత్త దరఖాస్తు ప్రారంభించేటప్పుడు వెంటనే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, నా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. చిన్న చిన్న పొరపాట్లు తరబాటు మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.